హాయ్ ఎవరీవన్ 2027 2028 ఈ విద్యా సంవత్సరం సంబంధించి మీలో ఎవరైనా సరే నవోదయ 6వ తరగతికి ఆన్లైన్ లో అప్లై చేసుండి అలాగే మీరు అప్లై చేసిన అప్లికేషన్ లో మీకు తెలుసో తెలియక ఏవైనా మిస్టేక్స్ ఉంటే తప్పులు ఉంటే వాటిని మనం సరిదిద్దుకోవచ్చు, కరెక్ట్ చేసుకోవచ్చు. దానికి సంబంధించి ఈ రోజు రేపు మాత్రమే మనకి టైం ఉంది. అలాగే ఈ తప్పులను సరిదిద్దుకోవడానికి నవోదయ వాళ్ళు మనకి ఒక ఆప్షన్ ఇచ్చారు. ఆ ఆప్షన్ పేరు ఏంటంటే కరెక్షన్ విండో. ఈ కరెక్షన్ విండో అనే ఆప్షన్ ఉపయోగించి మన పిల్లలకు సంబంధించిన అప్లికేషన్ లో ఏమైనా మిస్టేక్స్ కానీ తప్పులు కానీ ఉంటే మనం సరిదిద్దుకోవచ్చు. క్లియర్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే మన పిల్లలకు సంబంధించిన అప్లికేషన్ లో ఉన్న అన్ని మిస్టేక్స్ ను కూడా మనం సరిదిద్దుకోలేము, కరెక్ట్ చేసుకోలేము. నవోదయ వారు ఏం చేశారంటే ఓన్లీ 5 మిస్టేక్స్ ని 5 తప్పుల్ని సరిదిద్దుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు. కరెక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు. వాళ్ళు ఏవైతే 5 మిస్టేక్స్ చెప్పారో అవి మాత్రమే మనం సరిదిద్దుకోవచ్చు, కరెక్ట్ చేసుకోవచ్చు. వాళ్ళు చెప్పిన 5 కాకుండా మన అప్లికేషన్ ఇంకేవైనా మిస్టేక్స్ ఉంటే వాటిని మనం కరెక్ట్ చేసుకోలేము, సరిదిద్దుకోలేము. క్లియర్ గా అర్థమైంది కండి. ఎందుకంటే చాలా మంది పేరెంట్స్ ఏం చేస్తారంటే వీడియో అంతా చూడకుండా కింద కామెంట్ చేస్తారు, సార్ పలానాది మేము కరెక్ట్ చేసుకోవచ్చా, లేకపోతే ఇంకొక దాన్ని మేము కరెక్ట్ చేసుకోవచ్చా అని చెప్పి కింద కామెంట్ చేస్తారు. కాదండి, వాళ్ళు కేవలం 5 మిస్టేక్స్ మాత్రమే, వాళ్ళు చెప్పిన 5 మిస్టేక్స్ మాత్రమే సరిదిద్దుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు. అవి కాకుండా మీ అప్లికేషన్ ఇంక ఎన్ని మిస్టేక్స్ ఉన్నా ఇంకేమున్నా సరే అవి మనం ఏంటి సరిదిద్దుకోలేము, కరెక్ట్ చేసుకోలేము. క్లియర్ గా అర్థమైంది కదండి. ఇప్పుడు ఏం చేద్దామంటే వాళ్ళు ఏవైతే 5 మిస్టేక్లు చెప్పారో వాటిని చూద్దాం. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా నవోదయ అఫీషియల్ వెబ్సైట్ లో ఉంది. చూడండి ఒకసారి. ఇక్కడ మొత్తం మనకి 5 ఫీల్డ్స్ ఉన్నాయి ఆర్ 5 కేటగిరీస్ ఉన్నాయి. ఈ 5 ఫీల్డ్స్ లో కనుక ఒకవేళ మన అప్లికేషన్ మిస్టేక్స్ ఉంటే కేవలం వాటిలో మాత్రమే సరిదిద్దుకోగలం. ఇప్పుడు ఆ 5 ఫీల్డ్స్ ఏంటో చెప్తాం, జాగ్రత్త చూడండి. ఫస్ట్ వన్ జెండర్. మన పిల్లలకు సంబంధించి జెండర్ దగ్గర మనం మేల్ బదులు ఫీమేల్ ఎంటర్ చేసిన, ఫీమేల్ బదులు మేల్ ఎంటర్ చేసిన మనం ఏం చేయొచ్చు, దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు. క్లియర్. సెకండ్ వన్ కేటగిరీ. కేటగిరీ అన్న క్యాస్ట్ అన్న రెండు ఒకటే. మీలో ఎవరైనా సరే జనరల్ బదులు ఓబీసీ ఎంటర్ చేసిన, ఓబీసీ బదులు జనరల్ ఎంటర్ చేసిన, ఆర్ ఎస్సీ బదులు ఎస్టీ ఎంటర్ చేసిన, ఎస్టీ బదులు ఎస్సీ ఎంటర్ చేసిన, ఆర్ మన క్యాస్ట్ కాకుండా ఇంకే క్యాస్ట్ ఎంటర్ చేసిన దాన్ని మనం ఏం చేయొచ్చు, కరెక్ట్ చేసుకోవచ్చు, సరిదిద్దుకోవచ్చు. ఇది సెకండ్ వన్. థర్డ్ వన్ ఏరియా. ఏరియా వచ్చి రూరల్ వాళ్ళు ఎవరైనా సరే అర్బన్ పెట్టుకున్నా, అర్బన్ వాళ్ళు ఎవరైనా సరే రూరల్ పెట్టుకున్నా దీన్ని కూడా మనం ఏం చేయొచ్చు, కరెక్ట్ చేసుకోవచ్చు. ఫోర్త్ వన్ డిజేబిలిటీ. డిజేబిలిటీ ఉన్న వాళ్ళు మనం ఏం చేయాలి, ఎస్ పెట్టాలి కదా. అలాగా నో వాళ్ళు ఎస్ పెట్టినా, ఎస్ వాళ్ళు నో పెట్టినా మనం ఏం చేయొచ్చు, సరిదిద్దుకోవచ్చు. లాస్ట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంది పేరెంట్స్ ఫోన్ చేసి అడిగింది కూడా దీని గురించి మాత్రమే. ఏంటిది, మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్. అసలు మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ ఏంటంటే ఈ మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ మనం ఏదైతే పెట్టుకుంటామో, అంటే తెలుగు పెట్టుకుంటే మీకు ఎగ్జామ్ రాస్తాం కదండి, ఆ ఎగ్జామ్ కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ అంతా కూడా తెలుగులో మాత్రమే ఉంటుంది. అలాగే ఒకవేళ మనం మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ దగ్గర ఇంగ్లీష్ పెట్టుకుంటే మన పిల్లలు రాసే ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో ఆ ఎగ్జామ్ కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ అంతా కూడా ఇంగ్లీష్ లో మాత్రమే ఉంటుంది. మీరు బాగా టెస్ట్ చేయండి, మీ పిల్లలు తెలుగు బాగా అర్థం చేసుకుంటున్నారా, ఇంగ్లీష్ బాగా అర్థం చేసుకుంటున్నారా, ఇది టెస్ట్ చేసిన తర్వాత మాత్రమే మీకు అప్లై చేయమని చెప్పాను. ఒకవేళ అక్కడ మిస్ అయినా సరే మళ్ళీ ఏం చేస్తారు, ఈ రోజంతా కూడా టెస్ట్ చేసి చూడండి, వాళ్ళు తెలుగు బాగా అర్థం చేసుకుంటున్నారు, ఇంగ్లీష్ బాగా అర్థం చేసుకున్నారు, టెస్ట్ చేయండి. ఎందుకంటే మనకి రేపు దాకా టైం ఉంది. అందు గురించి ఈ రోజంతా కూడా బాగా టెస్ట్ చేయండి. అంటే స్టిల్ మీలో ఎవరికైనా డౌట్ ఉంటేనే, మీ పిల్లలకు సంబంధించి రీడింగ్ స్కిల్స్ మీద డౌట్ ఉంటే ఈ రోజంతా కూడా టెస్ట్ చేయండి. ఈ మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ మీరు ఒకవేళ తెలుగు పెట్టాలనుకుంటే తెలుగు పెట్టుకోండి, ఇంగ్లీష్ పెట్టాలంటే మాత్రం ఇంగ్లీష్ పెట్టుకోండి. ఎందుకంటే ఇది చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది స్టూడెంట్స్ కి. ఎందుకంటే మనకి నవోదయ ఎగ్జామ్ లో లాంగ్వేజ్ అన్నట్టు ఉంటుంది, అక్కడ 4 పాసేజీలు ఇస్తారనమాట. ఆ 4 పాసేజీలు కూడా మీకు స్కోరింగ్ చేయాలి, అక్కడ 20 out of 20 రావాలన్నమాట. వాళ్ళకి తెలుగు బాగా వస్తే తెలుగే పెట్టండి, ఇంగ్లీష్ బాగా వస్తే ఇంగ్లీషే పెట్టండి. అర్థమైంది కండి. నేను మళ్ళీ పేరెంట్స్ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ 5 కేటగిరీస్ లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే వాటిని మాత్రం సరిదిద్దుకోగలము. ఇంకా అదర్ దాన్ దట్ ఈ 5 కాకుండా మీ అప్లికేషన్ ఏ మిస్టేక్స్ ఉన్నా సరే మనం సరిదిద్దుకోలేము. సార్ ఒకవేళ మిస్టేక్స్ ఉన్నా ఏం చేయాలి సార్, ఒకవేళ మిస్టేక్స్ ఉన్నా సరే నో ప్రాబ్లం, మీరు కంగారు పడకండి. అర్థమైందా, మీ పిల్లలకు హాల్ టికెట్ వస్తుంది, ఎగ్జామ్ రాస్తారు. ఒకవేళ ఎగ్జామ్ లో మంచి మార్కులు వస్తే మిమ్మల్ని డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా పిలుస్తారు, ఎక్కడ కూడా మిమ్మల్ని ఆపరు. భయపడద్దు, ఓకేనా. అర్థమైంది కండి. ఇదండి ఈ వీడియో అందరికీ అర్థమని చెప్పి అనుకుంటున్నాను. మన వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై.